ఓకే అమ్మా, ఓకే. సో జాయిన్ అవుతున్నారు మన వాళ్ళందరూ కూడా, వెరీ గుడ్. సో మార్నింగ్ క్లాసెస్ కూడా మీరు జీసూట్ అకౌంట్ తోనే జాయిన్ అయ్యారు అందరూ? సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ రైట్ రైట్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో మీరు ఎవరైతే ఇంకా నార్మల్ జీమెయిల్ లో ఉన్నారు, మీరు కూడా మేబీ ఈ రోజు క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీగా ఉన్నప్పుడైనా సరే జీసూట్ అకౌంట్ స్విచ్ అవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ మీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఓకే, సో ఎందుకంటే ఈ అకౌంట్ మీకు 3 years ఇంకా మీరు అదే మెయిల్ ఐడి యూజ్ చేయాల్సి ఉంటుంది కాలేజ్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం. సో మీకు ఎప్పుడు ఏ కమ్యూనికేషన్ చేయాలన్నా సరే, ఏ ఫార్మాట్స్ పంపించినా మీరు ఖచ్చితంగా ఆ ఐడీస్ నుంచే వాటిలో డేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక నార్మల్ జీమెయిల్ అకౌంట్స్ కి పర్మిషన్స్ తీసేయడం జరిగిందండి. ఎందుకంటే మనకి అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి, ఎవరు డేటా ఎలా పంపిస్తున్నారు అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మీకు సంబంధించి క్రియేట్ చేసినటువంటి జీసూట్ అకౌంట్స్ అందరూ కూడా యూజ్ చేయడం మంచిది. ఓకే, సో చాలా మంది ఫ్యాకల్టీ మెంబర్స్ కంప్లైంట్ కూడా చేశారు, క్లాసెస్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరు అవుట్ సైడర్స్ వస్తున్నారని, అండ్ దే ఆర్ టాకింగ్ సమ్ నాన్ సెన్స్, ఎవరు బయట వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి తెలిసింది. అందుకని నేను మీకు చెప్తున్నా ఏంటంటే, మీ లింక్స్ ఎవరికి షేర్ చేయొద్దండి, ఎస్పెషల్లీ మీ జీసూట్ మెయిల్ ఐడీస్ ఇవి మాత్రం మీరు ఎవరికి షేర్ చేయొద్దు. ఓకే, ఎవరికి షేర్ చేయొద్దు, పాస్వర్డ్స్ ఎవరికి చెప్పొద్దు, దట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్, అది మన కాలేజ్ ప్రాపర్టీ, అందుకని ఎవరు కూడా దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వద్దండి. దట్ ఇస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, కాలేజ్ కమ్యూనికేషన్. చెప్పండి. ఎగ్జామ్స్ 1st జూలై నుంచి అంటున్నారు. అవునమ్మా, అవును, ఇవాళే వచ్చింది మనకి యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది 1st నుంచి అని. చెప్పండి సార్. పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ ఇప్పటికి చాలా టైం పోస్ట్ పోయిందమ్మా. ఐ థింక్ మీకు ఆల్రెడీ ఒక 2 months సెకండ్ సెమిస్టర్ కి ఎక్కువ డిలే అయిపోయింది ఇప్పటికి, ఒక రకంగా చెప్పాలంటే. సో ఇక జరగమనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రెసెంట్లీ సిచ్యువేషన్ కనుక చూస్తే రేపు 20th మనకి లాక్డౌన్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో మేబీ ఎక్స్టెన్షన్ చేస్తారు చేయలేరు, మనకి సిచ్యువేషన్ లో అయితే చేయరని అనుకుంటున్నారు చాలా మంది, ఎందుకంటే కేసెస్ కొంచెం మనకి తగ్గుతున్నాయి కాబట్టి. అండ్ దట్ మీకు అకాడమిక్ ఇయర్ ఇంకా ప్రొలాంగ్ అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ప్లస్ మీరు ముందుకు కదిలితే గానీ మీ జూనియర్స్ అయినటువంటి ఇంటర్మీడియట్ లో ఉన్న ఫస్ట్ ఇయర్ రావడానికి ఉండదు. సో ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు జరపాలంటే ఎగ్జామ్స్ పెట్టాలి. ఓకే, మేబీ మీకు ఎంత ముందులాగా మీకు తెలిసే ఉంటుంది, మామూలుగా అయితే మనకి ఎగ్జామ్ కి ఎగ్జామ్ మధ్యలో 1 or 2 days గ్యాప్స్ వస్తూ ఉంటాయి. కానీ లాస్ట్ టైం మీ సీనియర్స్ కి జరిగింది మీకు తెలుసుంటే కనుక వెంటనే పెట్టేస్తారు ఎగ్జామ్స్ వితౌట్ ఎనీ గ్యాప్, డైలీ. ఓకే, మీకు 6 exams or 7 exams డైలీ పెట్టేస్తారు, వెంటనే మీకు ఫినిష్ చేసేస్తారు. ఓకే, సో మోస్ట్లీ ఈసారి పోస్ట్పోన్ అవ్వకపోవచ్చు, చూద్దాం. సో ఎలా ఉంటుందో, పొజిషన్ ఎలా ఉంటుందో అనేది. అందుకని వాళ్ళ టైం టేబుల్ ఇవ్వకుండా జస్ట్ దే మెన్షన్ ఓన్లీ July 1st నుంచి మీకు క్లాస్ వర్క్ అది ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి జస్ట్ మెన్షన్ చేశారు. మేబీ దే కెన్ గివ్ ద ఫుల్ టైమ్ షెడ్యూల్ ఇవ్వచ్చు. ఓకే, సో మీకు 15 days ముందు మీకు ఇంటిమేషన్ ఇవ్వాలి కాబట్టి, సో మీకు ఆ నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు. విల్ సి మనం చూద్దాం ఏ విధంగా జరిగిందో చూద్దాము. ఓకే, మన వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఇంకా. Okay, right. Good afternoon, Chaji. Good afternoon, Amma. Good afternoon to all of you. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. మన వాళ్ళు జాయిన్ అవుతున్నారు, విల్ సి. మనం చివరిగా లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ చేసే మేజర్ టాస్క్స్, ఓకే, ఏమేం పనులు ఎక్కువ చేస్తూ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్, అలానే దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ మనం చూసాము.
డిఫరెంట్ స్టాటిస్టికల్ డేటా చూసాం మనం. ఓకే, సో కంప్యూటర్స్ ఆర్ డెస్క్టాప్స్ ఆర్ ల్యాప్టాప్ సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటాయి, రైట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ వైడ్ గా పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, వాటి మార్కెట్ షేర్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ బ్రౌజర్స్ ఏంటి, పాపులర్ బ్రౌజర్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం చూసాము. అండ్ చివరిలో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసాము. ఓకే, సో ఏదైతే మనకి వరల్డ్ వైడ్ గా ఫేమస్ ఉంటుందో దాదాపుగా 70% పైన మార్కెట్ షేర్ కలిగినటువంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ మంది ఎందుకు యూజ్ చేస్తున్నారు దాని గురించి మనం డిస్కస్ చేసాము. అలానే ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫరెంట్ వర్షన్స్. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ విండోస్ 1 నుంచి మనం విండోస్ 10 వరకు ఏమేమి వర్షన్స్ వాళ్ళు రిలీజ్ చేశారో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఏదైతే ఇక్కడ ఈ ప్రెసెంట్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయబడిందో విండోస్ 10, దాని ఎన్విరాన్మెంట్, అలానే ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫరెంట్ ఐటమ్స్, డెస్క్టాప్ కానివ్వండి, డాక్యుమెంట్స్, వీడియోస్, పిక్చర్స్, మ్యూజిక్, ఓకే, అండ్ చివరిగా టాస్క్ బార్, ఓకే, టాస్క్ మేనేజర్, ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది, రైట్. సో ఇక ఈ రోజు క్లాస్ లో మనం చూసేది ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్ వరకు అంతవరకు అమ్మా. ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే మనం చూసేది కంప్యూటర్ బేసిక్స్ ఒకటి, ఓకే, ఫండమెంటల్స్ కింద మనం చూసాము, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి చూసాము. అవి రెండు కూడా మనకి ఫస్ట్ యూనిట్ కిందకి వస్తాయి. ఇక ఈ రోజు మనం ఒకసారి వర్డ్ గురించి చూద్దాం, ఎంఎస్ వర్డ్. ఓకే, ఇదేందో మనకి ఆల్రెడీ కంప్లీట్ అయినప్పటికీ కూడా ఒకసారి మీకు రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి రిఫ్రెష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో సెకండ్ థర్డ్ యూనిట్స్ లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవి మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఆఫీస్ ప్రొడక్ట్స్. ఆల్రెడీ మనం వాళ్ళ పాపులర్ అయినటువంటి విండోస్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం వాళ్ళకి సంబంధించింది, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించింది ఈ ఆఫీస్ అన్నమాట. ఓకే, రైట్. సో మీకు ధర్మారావు ఏమైనా డౌట్ అన్న హ్యాండ్ రైజ్ చేశారు? ఓకే, సో మీకు ఏం డౌట్ అన్నా సరే వెంటనే అడిగేసాము, నో ప్రాబ్లం. either you can raise the hand or you can ask the doubt, no problem. ఓకే, రైట్. సో ఈ ఎంఎస్ ఆఫీస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేసి డెవలప్ చేసి పబ్లిక్ రిలీజ్ చేసినటువంటిది, రైట్. సో ఈ ఆఫీస్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనం డాక్యుమెంట్స్ ని టైప్ చేసుకోవడానికి, మన క్యాలిక్యులేషన్స్ చేయడానికి, మనం ప్రెజెంటేషన్స్ చేయడానికి, వీటన్నిటికీ ఉపయోగపడేటువంటి సాఫ్ట్వేర్ ఈ ఎంఎస్ ఆఫీస్. ఓకే, సో చాలా పాపులర్ ఇది కూడా. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఏదైనా లెటర్ టైప్ చేయాలన్నా, లేకపోతే మనం ఏదైనా మెటీరియల్ తీసుకోవాలన్నా, లేదా మనం ఏదైనా సెమినార్కి వెళ్ళినప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పాలన్నా మనకు ముందు గుర్తొచ్చేది ఏంటంటే ఆఫీస్. ఓకే, సో ఆఫీస్ లో మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. వాటిల్లో మొదటిదైనటువంటిది వర్డ్, రైట్. సో డాక్యుమెంట్ ప్రిపరేషన్ కి మనం ఈ వర్డ్ ఉపయోగిస్తాం. డాక్యుమెంట్స్ టైప్ చేసుకోవడానికి, మన మెటీరియల్స్ టైప్ చేసుకోవడానికి, ఆర్ ఎనీథింగ్ మన వర్క్ ఏదైనా సరే మనం లిటరల్ గా చేసుకోవాలంటే మనం ఎక్కువగా ఉపయోగించేది వర్డ్. ఓకే, సో ఆ వర్డ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. సో ఈ ఎంఎస్ వర్డ్ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇది కూడా ఎంఎస్ ఆఫీస్ ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ అయినప్పటికీ కూడా ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా మనకి డెలివరీ అవుతాయి అన్నమాట. ఓకే, సో జనరల్ గా వాటిని మన ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్ మీ దగ్గర ఫోన్స్ ఉంటే కొన్ని ఫ్రీ వర్షన్స్ కూడా మనకి ఫోన్ లో దొరుకుతూ ఉంటాయి. యూ కెన్ టేక్ యువర్ ప్లే స్టోర్ కి వెళ్ళి అక్కడ మీరు ఆఫీస్ అని టైప్ చేస్తే యూ కెన్ గెట్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను జస్ట్ ఇక్కడ టైప్ చేశాను. ఓకే, సో చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కి సంబంధించిన వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ ఫోన్ లో మనకి లిమిటేషన్స్ ఏముంటాయంటే ఆ డాక్యుమెంట్ కానివ్వండి, పీపీటీస్ కానివ్వండి మనం చూడొచ్చు. ఓకే, వాటిని ఓపెన్ చేసి చూడటం అనేది ఉంటుంది. వాటిని టైప్ చేయాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా కానీ మనకు కొన్ని స్పెషల్ సైన్ ఇన్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం దాన్ని పర్చేస్ చేయడం కానివ్వండి, వాళ్ళ లైసెన్స్ కానివ్వండి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎంఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ అంటే మీనింగ్ ఏంటంటే మనం దాన్ని ఉపయోగించుకోవాలంటే మనీ పే చేయాలి. ఓకే, సో మనీ పే చేస్తేనే మనం ఆ పర్టికులర్ అప్లికేషన్ ఉపయోగించుకోవడానికి ఉంటుంది. ఓకే, నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి విండోస్ కూడా మనకి ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ లో ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నందుకు గాను నేను వాళ్ళకి మనీ పే చేయాలి. ఓకే, మేబీ ఆ వర్షన్ బట్టి లేకపోతే ఆ మోడల్ బట్టి మనం లైఫ్ టైం పేమెంటా లేకపోతే 1 year లైసెన్సా ఇలా ఉంటాయి. జనరల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం ఏ ల్యాప్టాప్ ని పర్చేస్ చేసినా, ఏ డెస్క్ టాప్ ని పర్చేస్ చేసినా దాంట్లో విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఇస్తున్నారు కదా.
సో ఆ విండోస్ ఓఎస్ కాస్ట్ కూడా దాంట్లో కలిసి ఉంటుంది. మీరు కావాలంటే మీ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మీరు ఒకసారి బ్రౌజ్ చేసి చూడండి. ల్యాప్టాప్స్ విత్ విండోస్ ఓఎస్, వితౌట్ విండోస్ ఓఎస్ మీకు రెండు దొరుకుతాయి. రెండింటి మధ్య కాస్ట్ వేరియేషన్ మీరు గమనించవచ్చు. ఓకే, అరౌండ్ ఒక మినిమం ఒక 5,000 పైన మీకు కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. సో ఆ 5,000 కాస్ట్ వేరియేషన్ ఎందుకంటే వీళ్ళు మనకి సాఫ్ట్వేర్ ఇస్తున్నందుకు గాను వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్ అనమాట, కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. ఓకే, సో ఈ ప్రొపరేటరీ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మనీ పే చేసి మాత్రమే ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవాలి. దీనికి కౌంటర్ పార్ట్ గా కొన్ని ఉంటాయి, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అని చెప్పి. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే మనకి నెట్ లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం వాటిని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు, 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో కాకపోతే ఏంటంటే దీంట్లో అంటే ఏదైతే మనం మనీ పే చేసి కొంటాం కదా ప్రొపరేటరీ సాఫ్ట్వేర్స్, సో దీంట్లో ఉన్నటువంటి ఈజీనెస్ కానివ్వండి, లుక్ అండ్ ఫీల్ కానివ్వండి, కంఫర్టబుల్ కానివ్వండి మనకు వాటిలో ఉండదు. అవి ఏంటంటే కొంచెం ఫీచర్స్ తక్కువగా ఉంటాయి ఓపెన్ సోర్స్ వాటిలో, అయినప్పటికీ కూడా సేమ్ ఇలానే ఉంటది అది కూడా. దాంట్లో కూడా ఇలాంటి విండోస్ మనం చూడొచ్చు, ఆ మౌస్ ఆపరేషన్స్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి లైనెక్స్. ఓకే, సో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎలాగైతే మీరు చూస్తున్నారు ఇలాంటి విండోస్ అక్కడ కూడా ఉంటాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. రైట్, సో ఈ ప్రొపరేటరీ సాఫ్ట్వేర్స్ కి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కి డిఫరెన్స్ ఏంటంటే ప్రొపరేటరీ సాఫ్ట్వేర్స్ లో మనం మనీ పే చేయాలి, వాళ్ళు మనకి సపోర్ట్ ఇస్తారు. ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీకు ఏదైనా ఓఎస్ లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే మీరు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు, బికాస్ యూ పెయిడ్ యువర్ మనీ. అది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనుకోండి, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా నెట్ నుంచి, సో మీరు ఎవరిని అడగాలన్నా కానీ ఎవరు రెస్పాన్సిబుల్ ఉండరు, బికాస్ దట్ ఈస్ ఓపెన్ టు ఆల్. ఎవరైనా మనకి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అంత రెస్పాన్సిబుల్ గా ఉండదు. అలానే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరే రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ప్రొపరేటరీ సాఫ్ట్వేర్స్ అన్నమాట, అంటే మనం మనీ పే చేసి యూజ్ చేసుకోవాలి. అలానే ఈ ఎంఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ఎంఎస్ ఆఫీస్ కూడా మనం మనీ పే చేసే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మీకు నేను చూపిస్తాను, అంటే మేబీ మీకు ప్రొపరేటరీస్ అంటే ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ సైట్ కన్నా వెళ్తే, ఓకే, సో హియర్ యూ కెన్ టైప్ ఎంఎస్ ఆఫీస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఆల్రెడీ మీకు స్క్రీన్ షేర్ చేసాను, కనిపిస్తుంది అందరికి? యా, సో ఇక్కడ మీరు గమనించవచ్చు చూడండి, ఈ మైక్రోసాఫ్ట్ హోమ్ అండ్ స్టూడెంట్ వన్ టైం పర్చేజ్ అని చెప్పి ఈ ఎంఎస్ ఆఫీస్ పర్చేస్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ 4,000 రూపీస్. ఓకే, ఆ వర్షన్ ని బట్టి దాంట్లో ఉండే ఫీచర్స్ ని బట్టి, ఓకే, ఇది చూడండి, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ 1 person 1 PC. అలానే ఇక్కడ ఇంకోటి చూడండి 1 విండోస్ PC లైఫ్ టైం లైసెన్స్ 2,999. ఇది ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ 2016, పైది 2019. ఇలా మనకి ఏంటంటే దాంట్లో ఉండేటువంటి అప్లికేషన్స్ మనం ఉపయోగించుకోవాలి అంటే మనం ఆ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం వాళ్ళకి మనీ పే చేయాలి. ఓకే, సో ఈ విధంగా చూడండి ఆఫీస్ సూట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడండి వర్షన్స్ కి వాళ్ళు పే అమౌంట్ ఎంత మనం పే చేయాలని ఇక్కడ కనిపిస్తూ ఉంటది. సో ఈ విధంగా ప్రొపరేటరీ సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం మనీ పే చేయాలి. అలానే మనం చూసాం కదా విండోస్. ఓకే, ఓకే చూడండి, సో విండోస్ 10 యూజ్ చేసుకోవాలనుకుంటే చూడండి ఒక్కొక్క వర్షన్ కి ఒక డిఫరెంట్ ప్రైస్ అన్నమాట. సో 4,000, 3,000, సో 2,000, అగైన్ 4,000. ఈ విధంగా మనం ఈ ప్రొపరేటరీ సాఫ్ట్వేర్స్ ని ఉపయోగించుకోవాలంటే మాత్రం మనం మనీ పే చేయాలి. సో మనీ పే చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ పైరేటెడ్ వర్షన్స్ వాడుతూ ఉంటారు. ఓకే, ఎక్కడన్నా కంప్యూటర్ షాప్ లో కానివ్వండి మీరు అడిగారు అనుకోండి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏంటంటే లైసెన్స్ బ్రేక్ చేసి కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ లైసెన్స్ బ్రేక్ చేసి వాడతారు. అలాంటి సాఫ్ట్వేర్స్ కనుక మీ సిస్టమ్ లో వేసుకుంటే దేర్ ఈస్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ రిస్క్. ఓకే, ఎందుకంటే ఈ పైరేటెడ్ వర్షన్ వాటిని క్రాక్డ్ వర్షన్స్ అంటారు. సో ఈ పైరేటెడ్ వర్షన్స్ కనుక మీరు ఉపయోగిస్తున్నారు అంటే మీ సిస్టమ్ అనేది నెట్వర్క్ లో వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేబీ వాళ్ళు ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ లో కనుక ఏమైనా ట్రోజన్స్ కానీ వైరస్ లాంటివి పెట్టారనుకోండి మీ సిస్టమ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో అందుకని ఎప్పుడు కూడా దయచేసి ఎవరు కూడా మీరు భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొంటే ఎప్పుడు కూడా పైరేటెడ్ వర్షన్స్ యూజ్ చేయొద్దు. ఓకే, పైరేటెడ్ వర్షన్స్ అసలు వాడద్దు. మనకి కావాలనుకుంటే మీరు కొంత మనీ పే చేసైనా సరే మంచి స్టాండర్డ్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, అంతేగాని ఎటువంటి పరిస్థితులు కూడా పైరేటెడ్ వర్షన్ కి వెళ్ళదు. ఓకేనా, సో ఇకపోతే మనం చూడబోయే ఎంఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది ప్రొపరేటరీ సాఫ్ట్వేర్, రైట్. సో దీంట్లో మీకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి, ఇది ఒక ప్యాకేజ్ లాగా మీకు వస్తుంది.
మన సిస్టమ్ లో కనుక ఇన్స్టాల్ చేస్తే చూడండి, నేను మీకు ఇక్కడ స్క్రాల్ చేసి చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆఫీస్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఆఫీస్ లో ఇది యాక్చువల్ వెబ్ వర్షన్ అనమాట. విండోస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ప్యాకేజ్ గా వస్తాయి. దాంతో పాటుగా మనకి వన్ నోట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, యాక్సెస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇదిగోండి ఎక్సెల్. ఓకే, సో ఇదిగోండి ఎక్సెల్ మనకి ఇక్కడ ఉంది. ఇదిగోండి నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేశాను, ఎక్సెల్. రైట్, నెక్స్ట్ మనకి ఇంకోటి ఉపయోగపడేది పవర్ పాయింట్ అండ్ ఇంకొకటి వర్డ్. ఓకే, సో ఇవి ఈ ప్యాకేజీలు ఇక్కడ ఈ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్. ఎందుకంటే జనరల్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 99% మనం వీటితోనే ఎక్కువ వర్క్ చేస్తాం, అందుకని మనం వాటితో ఎక్కువ చూస్తుంటాము. సో ఇకపోతే మన సిస్టమ్ లో ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొదటిది అయినటువంటి వర్డ్ ఎలా ఓపెన్ చేయాలంటే, ఎయిదర్ ఈ స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ మెనూ దగ్గరికి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తే మన సిస్టమ్ లో అన్ని అప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడికి వెళ్ళి స్క్రాల్ చేస్తూ ఉంటే మీ వర్డ్ కనిపించేదాకా స్క్రాల్ చేయొచ్చు. ఇదిగోండి వర్డ్ కనిపించింది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు వర్డ్ ఓపెన్ అవుతుంది లైక్ దిస్. ఓకే, సో ప్రెసెంట్లీ ఈ సిస్టమ్ లో ఉంది 2019 వర్షన్. సో ఇలా వర్డ్ ఓపెన్ అవుతుంది. లేదు మీకు స్క్రాల్ చేయడం ఇబ్బంది అనుకుంటే ఇక్కడ టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంటుంది, మీరు అక్కడ క్లిక్ చేసి జస్ట్ టైప్ వర్డ్. ఓకే, సో ఈ సెర్చ్ బార్ ఆటోమేటిక్ గా మీ సిస్టమ్ లో ఉన్న వర్డ్ అప్లికేషన్ ఐడెంటిఫై చేస్తుంది అండ్ ఇట్ షోస్ యూ. ఇక్కడ మనకు చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు వర్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎయిదర్ మీరు స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్ లో నుంచి మీకు కావాల్సిన వర్డ్ ని ఐడెంటిఫై చేసి ఓపెన్ చేయొచ్చు. లేదు ఇక్కడ సెర్చ్ బార్ దగ్గర టైప్ చేసి మీరు అక్కడ సెర్చ్ చేసి వర్డ్ ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో ఎయిదర్ ఆఫ్ ది కేసెస్ లో మీరు ఎలాగైనా సరే అప్రోచ్ అయ్యి మీరు ఆ వర్డ్ ని ఓపెన్ చేయొచ్చు. రైట్, సో ఇక వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది. ఓపెన్ అయిన వెంటనే మనకి ఇలా బ్లాంక్ వైట్ పేజ్ కనిపిస్తూ ఉంటది, పైన ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ పైన ఏదైతే ఉందో మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, నేను దాన్ని జూమ్ చేస్తున్నాను. సో ఈ పైన ఏదైతే ఉందో ఇక్కడ గమనిస్తున్నారు కదా, సో డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి, మనం చేయగలిగిన ఆపరేషన్స్. ఓకే, నేను మెల్లగా మీకు పక్కకి జరుపుతున్నాను. ఓకే, సో దిస్ ఎంటైర్ పార్ట్ పైన ఏదైతే మనకి కనిపిస్తుందో ఈ పైన ఉండేటువంటి ఎంటైర్ పార్ట్ ని మనం రిబ్బన్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఇది మొత్తం అన్నమాట, ఈ పైన ఉంటుంది కదా ఈ మొత్తం. రైట్, సో ఈ మొత్తాన్ని మనం ఈ మొత్తం అన్నమాట, ఇదంతా కూడా మనకి రిబ్బన్ కిందకే వస్తుంది. ఇదంతా కూడా మనం రిబ్బన్ అని పిలుస్తాం అన్నమాట. సో ఈ రిబ్బన్ లో ఏంటంటే మనం ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేసేటప్పుడు మనకి కావాల్సిన వేరియస్ ఆప్షన్స్ అన్ని కూడా రిబ్బన్ ద్వారానే మనకు దొరుకుతాయి. ఓకే, సో చాలా వరకు అంటే మనం బిగినర్స్ కాబట్టి మనకి షార్ట్ కట్స్ పెద్దగా తెలియదు. ఓకే, షార్ట్ కట్స్ అంటే కొంతమంది చూడొచ్చు టైపింగ్ చాలా ఫాస్ట్ గా చేస్తారు, దాంట్లో ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలంటే అక్కడ మొత్తం కీబోర్డ్ తోనే చేసేస్తుంటారు, వాళ్ళకి మౌస్ అసలు అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో వాళ్ళు అంత పండిపోయారు. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా గమనించండి, ఒక సాఫ్ట్వేర్ ఏదైనా రిలీజ్ చేశారంటే ఆ సాఫ్ట్వేర్ ని ఏ టైప్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసుకుంటారో వాళ్ళందరికీ అనుకూలంగా దాన్ని తయారు చేస్తారు. ఏ టైప్ ఆఫ్ యూజర్స్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ నో వాయిస్ యూజర్స్ ఆర్ బిగినర్స్ అంటారు. బిగినర్స్ కి అసలు ఏమీ తెలియదు. ఓకే, సో బిగినర్స్ కి ఏమీ తెలియదు, జస్ట్ ఫస్ట్ టైం మాత్రమే వాళ్ళ అప్లికేషన్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ కోసం అన్ని ఆప్షన్స్ ని స్క్రీన్ మీదే పొందుపరుస్తారు. ఓకే, అలాంటి ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటది ఎప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు. ఓకే, బిగినర్స్ కోసం కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ కొంత లెవెల్కి వెళ్ళిన తర్వాత కొంచెం అడ్వాన్స్ అవుతారు. ఓకే, అంటే మీకు కొంత అవగాహన వచ్చింది. సో యూ కెన్ యూజ్ సమ్ షార్ట్ కట్స్, కొన్ని షార్ట్ కట్స్ మీరు యూజ్ చేయొచ్చు, కొన్నిటేమో డైరెక్ట్ గా మౌస్ తో యూజ్ చేయొచ్చు. ఇక మూడో లెవెల్ ఎక్స్పర్ట్ లెవెల్ అన్నమాట. సో ఎక్స్పర్ట్ లెవెల్ ఏంటంటే వాళ్ళకి అసలు మౌస్ తో పని లేదు, దే కెన్ డూ ఎవ్రీథింగ్ విత్ ద కీబోర్డ్. ఓకే, సో ప్రతి ఆపరేషన్ మనం మౌస్ తోనూ చేయొచ్చు, కీబోర్డ్ తోనూ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆపరేషన్ ఏదైతే మనం ఇక్కడ ఎంఎస్ వర్డ్ లో మనం చేయాలనుకుంటున్నామో ప్రతి ఆపరేషన్ మనం మౌస్ తో చేయొచ్చు, కీబోర్డ్ తో చేయొచ్చు ఆపరేషన్. ఓకే, సో ఆ విధమైనటువంటి ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉంటుంది. దే కన్సిడర్ ఆల్ టైప్స్ ఆఫ్ యూజర్స్ వెన్ ఎవర్ దే డెవలప్ ఎ సాఫ్ట్వేర్. ఇప్పుడే కాదు, మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, అన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ అనుకూలంగా ఉండేలాగా అది డిజైన్ చేయబడుతుంది. ఓకే, సో ఇకపోతే ఏదైతే ఇక్కడ మనకి ఈ పేజ్, ఈ డాక్యుమెంట్ పేజ్ అన్నమాట, ఇక్కడ మనం మన
టెక్స్ట్ ని టైప్ చేస్తూ ఉంటాం మన కీబోర్డ్ ను ఉపయోగించి. ఓకే, ఇక్కడ మనం టైప్ చేస్తూ ఉంటాము. అలానే ఈ రిబ్బన్ ద్వారా మనం సెవరల్ ఆప్షన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సెవరల్ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ట్యాబ్స్ ఇవి. సో ఫస్ట్ డిఫాల్ట్ మనకి హోమ్ లో ఉంటుంది, దానికి ముందు ఫైల్ ఉంటుంది. ఫైల్ మీద క్లిక్ చేశారనుకోండి, సో సెవరల్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఓకే, సో ఫైల్ మీద క్లిక్ చేసి మనకి హోమ్ తీసుకెళ్ళింది. ఇక్కడ చూడండి, కొన్ని ప్రీ ఫిల్డ్ కానీ ప్రీ ఫార్మాట్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ. ఓకే, సో జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. కానీ కొన్ని ఫీచర్స్ అంటే కొన్ని సాఫ్ట్వేర్ వర్షన్స్ లో ఏంటంటే యూ కెన్ యూజ్ సమ్ ప్రొఫార్మాస్, అంటే ఇవన్నీ ఏంటంటే టెంప్లెట్స్ అనుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి టెంప్లెట్స్. సపోజ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మోర్ టెంప్లెట్స్. చూడండి, డిఫరెంట్ టెంప్లెట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు చేసుకోవాల్సిన వర్క్ దానికి దగ్గరగా ఉందని మీరు భావిస్తే ఆ టెంప్లెట్ తీసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, మీరు చేసుకోవాల్సిన వర్క్ సపోజ్ దీనికి దగ్గరగా ఉంది. ఓకే, నేనేదో ఒక ఇక్కడ చూడండి, సపోజ్ లెటర్ హెడ్, ఓకే, ఇన్విటేషన్, రైట్, సంథింగ్ లైక్ ఓకే, బ్లూ రెజ్యూమ్. ఓకే, మీరు రెజ్యూమ్ కాబట్టి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు. జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఓకే, సో క్రియేట్. See, the template is here. ఓకే, సో టెంప్లెట్ వచ్చేసింది. అంటే మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. మనకి డైరెక్ట్ గా ఏంటంటే మన బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని మనకు కావాల్సిన విధంగా చేసుకొని వెళ్ళొచ్చు. కొన్ని సార్లు మనకి దీంట్లో కొన్ని టెంప్లెట్స్ దొరుకుతాయి మనకి ఇన్స్టాంటేనియస్ గా అనమాట. అంటే జస్ట్ దాంట్లో మన పుట్ చేసి అంటే కాపీ పేస్ట్ చేసి మన డేటా. ఇప్పుడు ఈ ఫోటో ఉంది అనుకోండి, ఈ ఫోటో తీసి నా ఫోటో పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ టెంప్లెట్ మీకు బాగుంది, మీ రెజ్యూమ్ పంపించడానికి ఇది బాగుంది అనుకోండి, సో యూ కెన్ ప్రిపేర్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దీంట్లో హెడ్డింగ్స్ అలానే ఉంచుకుంటారు, ఫాంట్స్ అలానే ఉంచుతారు. చూడండి, కొన్ని టెక్స్ట్ సైజ్, ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది, కొన్ని చిన్నగా ఉంది. సో ఆ లుక్ అండ్ ఫీల్ మీకు నచ్చింది అనుకోండి, నేను చేయాలనుకున్న వర్క్ దీనికి దగ్గరగా ఉంది అని మీరు భావిస్తే ఈ టెంప్లెట్స్ తీసుకొని మీ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ టెంప్లెట్. సో ఈ టెంప్లెట్స్ ద్వారా మనం కొంత వర్క్ దాదాపుగా వాళ్ళు చేసి రెడీగా ఉంచుతారనమాట. ఓకే, ఒక ప్రొఫార్మా లాగా ఉంచుతారు, మనం జస్ట్ దాంట్లో మన డేటాని ఫిల్ చేసుకోవడమే. ఇది ఒక రకమైన మెకానిజం. సో ఈ టెంప్లెట్ దగ్గరికి మనం ఎలా వెళ్తామంటే, చూడండి నేను మళ్ళీ చూపిస్తాను మీకు. మనం బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ ఉంటుంది కదా, ఫైల్లో ఇలా హోమ్ లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. హియర్ వీ కెన్ సీ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్. ఓకే, చూడండి నేను ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, రెజ్యూమ్ అని చెప్పి, స్నాప్ షాట్ క్యాలెండర్ అని చెప్పి, ఇన్సర్ట్ యువర్ ఫస్ట్ టేబుల్ అని చెప్పి, ఓకే, chronological resume, or you can click on more templates, you can get here. ఓకే, సో వీటిలో మీకు నచ్చిందని తీసుకోవచ్చు. మీ వర్క్ దగ్గరగా దేనికి దగ్గరగా ఉందని మీరు తీసుకోవచ్చు. దాంట్లో మీ వర్క్ ని ఆర్ మీకు కావాల్సిన డేటాని దాంట్లో టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో అదర్వైజ్ మీకు దాంట్లో ఏది సూట్ అవ్వలేదు, నేను కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకోండి, యూ క్లిక్ ఆన్ బ్లాంక్ డాక్యుమెంట్. సో బ్లాంక్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే యూ కెన్ గెట్ దిస్ బ్లాంక్ డాక్యుమెంట్. రైట్, సో నెక్స్ట్ ఇంకొకటి ఫైల్ ఆప్షన్స్ లో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే న్యూ. ఇప్పుడు చూసాం కదా, న్యూ అంటే ఇవి అనమాట. నెక్స్ట్ ఓపెన్. ఓపెన్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన సిస్టమ్ లో ఇంతకు ముందు వర్క్ చేసినటువంటి డాక్యుమెంట్ ఫైల్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం నేను ఓపెన్ కొట్టగానే రీసెంట్ గా నేను ఏమేమి ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. సపోజ్ ABRGD's అకాడమిక్ ఇనిషియేటివ్స్ ఓపెన్ చేయగానే సో ఈ విధంగా నేను ఇంతకు ముందు వర్క్ చేసినటువంటి డాక్యుమెంట్ అంతా కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఐ కెన్ సీ ఇట్. ఇఫ్ ఐ విష్ ఐ కెన్ ఎడిట్ ఇట్. అంటే నేను కావాలనుకుంటే దీంట్లో మళ్ళీ కరెక్షన్స్ చేసుకోవచ్చు, కొత్త డేటాని యాడ్ చేయొచ్చు. ఆ విధమైన ఫెసిలిటీ అంతా కూడా నాకు ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఎప్పుడంటే చూడండి ఫైల్లో ఓపెన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినప్పుడు మనం మన సిస్టమ్ లో ఆల్రెడీ ఇంతకు ముందు వర్క్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఇది ఇప్పుడు ఈ లెవెల్ మీకు అవసరం లేదు, స్టార్టింగ్ లెవెల్లో. నెక్స్ట్ సేవ్ యాజ్. మనం ఏదైతే ప్రెసెంట్లీ డాక్యుమెంట్ ని టైప్ చేస్తున్నామో దాన్ని మన సిస్టమ్ లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసిన వర్క్ అంతా కూడా తర్వాత మళ్ళీ మనం చూసుకోవాలి కదా, లేదా మనం చేసిన వర్క్ ని ఒక ఫైల్ రూపంలో వేరే వాళ్ళకి పంపించాలి కదా. సో పంపించాలి అంటే ముందు మనం దాన్ని సేవ్ చేయాలి. సో సేవ్ చేయటం ఎక్కడ సేవ్ చేయాలి, ఏ పేరుతో సేవ్ చేయాలనే ఆప్షన్ నాకు ఇక్కడ వస్తుంది. చూడండి, సో సేవ్ యాజ్ అని ఇక్కడ ఉంటుంది. వీ కెన్ సెలెక్ట్ మనం ఈ ఏదైతే ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ చేస్తున్నామో ఈ పీసీలో. ఓకే, సో దిస్ పీసీ అని చెప్తే ఇక్కడ వస్తుంది. సో హియర్ వీ హ్యావ్
సమ్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. మీరు వాటిల్లో కాదు కొత్తగా చేయాలనుకోండి, యూ కెన్ బ్రౌజ్. ఓకే, సో బ్రౌజ్ చేసి నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ లో, ఓకే, సపోజ్ గూగుల్ డ్రైవ్ లో ఇలా నాకు కావాల్సిన ఫోల్డర్లకు వెళ్ళి అక్కడ నా డాక్యుమెంట్ నేమ్ పెట్టేసి, ఓకే, సో ఫస్ట్ డాక్ అని పేరు పెట్టేసి సేవ్ కొట్టేస్తే అక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం చేసే వర్క్ ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫైల్లో సేవ్ ఆర్ సేవ్ యాస్. నెక్స్ట్ ప్రింట్. సో ఈ ప్రింట్ అనే ఆప్షన్ ఏంటంటే మనందరికీ తెలిసింది, మనం ఏదైతే వర్క్ చేసామో దాన్ని మనం ప్రింట్ తీసుకోవాలి కదా. మనకి హార్డ్వేర్ లో ప్రింటర్ వచ్చింది. సో ఆ ప్రింటర్ నుంచి మనం ప్రింట్ తీసుకోవాలంటే వీ కెన్ గో ఫర్ దిస్ ఆప్షన్ ప్రింట్. ఓకే, ప్రింట్ కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, సో మన ప్రింటర్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ప్రింటర్ కి మనం ప్రింట్ ఇవ్వాలని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎన్ని పేజెస్ ప్రింట్ చేయాలి, ఓకే, మన పేజ్ సైజ్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్. ఓకే, సో ఏ విధంగా మీరు ఏదైతే డాక్యుమెంట్ టైప్ చేశారో అది బయటికి వచ్చే క్రమంలో ఏ విధంగా ఉండాలి, ఏ పేపర్ మీద ప్రింట్ అయింది, దాని సైజ్ ఎంత, ఎన్ని పేజెస్ ప్రింట్ చేయాలి. అంటే సపోజ్ మీరు ఒక 5 పేజెస్ వర్క్ చేశారు, కానీ మీరు ఫస్ట్ 2 పేజెస్ వరకే ప్రింట్ తీసుకోవాలనుకోండి, యూ కెన్ గివ్ హియర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ ఆల్ పేజెస్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్రింట్ ఆల్ పేజెస్ ఇచ్చారంటే మొత్తం ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మీరు కొన్ని ప్రింట్ చేసుకోవాలనుకోండి, సో హియర్ యూ కెన్ గివ్ 1,2. ఓకే, సో 1,2 ఇస్తే ఏంటి, ఫస్ట్ 2 పేజెస్ మాత్రమే ప్రింట్ అవుతాయి అనమాట, కస్టమ్ ప్రింట్. సో మనకి నచ్చిన విధంగా మనం ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ షేర్. సో ఈ షేర్ ఏంటంటే మనం చేసిన వర్క్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి, అంటే ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉందో సో ఈ డాక్యుమెంట్ ని మనం క్లౌడ్ లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు మీ అందరికీ కూడా గూగుల్ డ్రైవ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. సో ఆ గూగుల్ డ్రైవ్ లో మనకు సంబంధించిన ఫైల్స్ కానివ్వండి, మనకు సంబంధించిన డేటా అంతా స్టోర్ చేసుకోవచ్చు. దట్ గూగుల్ డ్రైవ్ ఇస్ ఏ క్లౌడ్ స్టోరేజ్. ఓకే, అది మనకి ఫోన్ లో మన సిస్టమ్ లో కనిపిస్తూ ఉంటది, కానీ యాక్చువల్ గా ఆ ఫైల్స్ అన్ని కూడా గూగుల్ వాళ్ళ సర్వర్ లో స్టోర్ అయి ఉంటాయి, వాళ్ళ క్లౌడ్ సర్వర్ లో స్టోర్ అయి ఉంటాయి. రైట్, సో ఆ క్లౌడ్ ని మనం ఎక్కడికి వెళ్ళినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ క్లౌడ్ లో ఉన్న డేటాని ఎవరికైతే మనం పంపించవచ్చు, షేర్ చేయొచ్చు. ఆ విధమైన షేరింగ్ అన్నమాట, అంటే మన దగ్గర ఉన్న డేటాని వేరే వాళ్ళకి పంపించడానికి మనం యూజ్ చేస్తాము. రైట్, సో ఇక ఎక్స్పోర్ట్ మీకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్లోజ్. క్లోజ్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈ ఫైల్ ట్యాబ్ లో ఉండేటువంటి కొన్ని ఆప్షన్స్. ఈ ఫైల్ ట్యాబ్ లో ఉండేటువంటి కొన్ని ఆప్షన్స్. ఇక్కడ మనం ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ టెంప్లెట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవచ్చు, ఆర్ మనం ఆల్రెడీ వర్క్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేయడానికి, అలానే ఇప్పుడు ప్రెసెంట్లీ వర్క్ చేసిన డాక్యుమెంట్ ని సేవ్ చేయడానికి లేదా ప్రింట్ చేయడానికి మనం ఈ ఫైల్ అనే మెనూ ట్యాబ్ ని ఉపయోగిస్తాం. ఓకే, ఈ ఫైల్ ట్యాబ్ అన్నమాట. నెక్స్ట్ పేజీ అంటే డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే మనకి కనిపించే ట్యాబ్ ఏంటంటే హోమ్ ట్యాబ్. ఓకే, ఈ హోమ్ లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ని మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ ని టైప్ చేసేటప్పుడు మనం దాన్ని ఫార్మాట్ చేస్తాం అనమాట. ఓకే, ఫార్మాట్ చేయడం అంటే ఏంటంటే దానికి సైజ్ ని మనం మెన్షన్ చేయడం కానివ్వండి, దాని కలర్ ని మార్చడం కానివ్వండి, దాని స్టైల్ ని మార్చడం కానివ్వండి, ఇదంతా కూడా మనం ఫార్మాటింగ్ అనే పిలుస్తాం. ఓకే, ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఏదైతే మనం టెక్స్ట్ ని టైప్ చేస్తామో, సపోజ్ నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి. ఓకే, నా నేమ్ టైప్ చేశాను. సో ఇది లెఫ్ట్ గా ఉంది, చాలా చిన్నగా ఉంది, అదేదో డిఫరెంట్ స్టైల్లో ఉంది. సపోజ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు మిడిల్, నేను దాన్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో పేజ్ కి లెఫ్ట్ సైడ్ ఉండాలా, మిడిల్ లో ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, 3 ఆప్షన్స్ అదే. నేను ఇక్కడ క్లిక్ చేసాను అనుకోండి, మధ్యలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ సైజ్, పెద్దగా చూడాలనుకుంటున్నాను. సో హియర్ వీ హ్యావ్ దట్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ అన్నమాట, ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మనం ఆ సైజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ ఐ కెన్ సెలెక్ట్. చూడండి, నేను ఇక్కడ సైజ్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటే దిస్ ఇస్ ఫాంట్ సైజ్, నేను ఫాంట్ సైజ్ అంటాను. ఓకే, నెక్స్ట్ ఈ ఫాంట్ స్టైల్ నాకు నచ్చలేదు, దెన్ ఐ కెన్ సెలెక్ట్ మై స్టైల్. ఇక్కడ ఉంటే మనకి ఫాంట్ స్టైల్స్. ఓకే, సో హియర్ ఈ లిస్ట్ ఏదైతే ఉంది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ స్టైల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో యూ కెన్ క్లిక్ ఆన్ దట్, ఇట్ ఓపెన్ సెవరల్ స్టైల్స్. సో మీకు ఇష్టం వచ్చిన స్టైల్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ హ్యాస్ నంబర్ ఆఫ్ స్టైల్స్, చాలా ఉంటాయి మనకి స్టైల్స్. మీకు ఏ స్టైల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ స్టైల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఫాంట్ స్టైల్ ని మార్చడం, ఇది ఫాంట్ యొక్క సైజ్ ని మార్చడం. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు నేను ఇక్కడ ఫాంట్ సైజ్ మార్చాలంటే ఇంకోటి ఇక్కడికి వెళ్ళి ఇది కొట్టాను కదా. సో అదే అడ్వాన్స్ యూస్ ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసుకొని
కీబోర్డ్ లో చేసేస్తారు. ఓకే, ఐఎమ్ జస్ట్ ప్రెసింగ్ ద కీబోర్డ్. నేను మౌస్ యూస్ చేయట్లేదు చూడండి, కీబోర్డ్ యూస్ చేస్తాను. మళ్ళీ కీబోర్డ్ యూస్ చేస్తే నేను పెంచుతాను. ఓకే, సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆర్ దేర్ బై యూజింగ్ సమ్ షార్ట్ కట్స్. కొంత వర్క్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం టైప్ చేసిన టెక్స్ట్ అనేది పేజ్ మిడిల్ లో ఉండాలా, లెఫ్ట్ లో ఉండాలా, రైట్ లో ఉండాలా, ఆ టైప్ ఆఫ్ అలైన్మెంట్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఇవ్వండి ఇది. ఓకే, సో ఈ ఆప్షన్స్ ఉపయోగించి మనం మన టెక్స్ట్ అనేది పేజీకి లెఫ్ట్ లో ఉండాలా, రైట్ లో ఉండాలా, మిడిల్ లో ఉండాలి డిసైడ్ చేసి. సపోజ్ నేను అనుకోండి లెఫ్ట్ సైడ్ పంపించాలని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది, ఇక్కడ క్లిక్ చేస్తే రైట్ సైడ్కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మిడిల్ లోకి వస్తుంది. ఓకే, సో నాలుగోది ఇది జస్టిఫికేషన్ అన్నమాట. దాన్ని యాక్చువల్ గా మనం పారాగ్రాఫ్స్ అప్పుడు ఉపయోగిస్తాము. ఓకే, సపోజ్ నేను ఏదన్నా ఒక మెటీరియల్ ప్రింట్ చేద్దాం, మెటీరియల్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో సపోజ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, సో హెడ్డింగ్ కదా, ఎంత అవసరం లేదు, నేను సైజ్ తగ్గించేస్తాను. హెడ్డింగ్ కాబట్టి నేను మిడిల్ లో పెడతాను. హెడ్డింగ్ అంటే అండర్లైన్ ఉండాలి కదా, సో వీ హ్యావ్ ఆప్షన్స్ హియర్. చూడండి, సో ఇది బోల్డ్, ఇది ఇటాలిక్, ఇది అండర్లైన్, ఇవి ఆప్షన్స్ అన్నమాట. సో మనకు అండర్లైన్ కావాలనుకుంటే ఇదిగోండి యూ కొడితే అండర్లైన్ వచ్చేస్తుంది. యూ కెన్ గెట్ అండర్లైన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇక్కడ మనం టైప్ చేస్తుంటే ఇంతకుముందు ఏదైతే సెట్టింగ్ అదే సెట్టింగ్ వస్తూ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ మనం తీసేసుకోవాలి మనం ఏదైనా పారాగ్రాఫ్ ఏదైనా టైప్ చేయాలని. సో అందుకని సో మిడిల్ సెట్టింగ్ తీసేయండి, అండర్లైన్ సెట్టింగ్ తీసేయండి, అలానే ఫాంట్ సైజ్ మీరు కావాలని తగ్గించుకోవచ్చు, అలానే టేక్ అనదర్ ఫాంట్. ఓకే, ఈ విధంగా ముందు సెట్టింగ్స్ మార్చుకొని మీరు టైపింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో టుడే చూడండి, నేను ఎప్పుడైతే బ్యాక్ కొట్టేసానో అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ ద సేమ్ సెట్టింగ్స్. ఎందుకంటే బ్యాక్ వెళ్ళానంటే పైన ఉన్న సెట్టింగ్స్ అప్లై అవుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ టైప్ చేద్దాం. టుడే వీఆర్ డిస్కసింగ్ ఎంఎస్ వర్డ్ అప్లికేషన్. ఓకే, సో ఇట్ హ్యాస్ సెవెరల్ ఫీచర్స్. ఇలా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ నేను డిలీట్ చేసి టైప్ చేయాలంటే నా వల్ల కాదు. అందుకని ఏం చేస్తాను, ఓకే నో ప్రాబ్లం, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. నౌ ఐ చేంజ్ ఇట్స్ ఫార్మాట్. ఓకే, నేను చేంజ్ చేయాలి ఏంటి, అండర్లైన్ తీసేయాలి కదా, ఇక్కడ మళ్ళీ కొట్టానికి అండర్లైన్ పోయింది. నాకు ఈ ఫాంట్ వద్దు, ఓకే చేంజ్ యువర్ ఫాంట్. ఓకే, నాకు ఇంత సైజ్ వద్దు, ఓకే 14. ఓకే, సో మారిపోయింది. నౌ యూ కెన్ కంటిన్యూ యువర్ టైపింగ్. ఓకే, ఈ విధంగా మనం డాక్యుమెంట్ లో టైపింగ్ చేస్తాం. రైట్, సో ఎవ్రీ టైం కూడా ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది హెడ్డింగ్ ఎంత సైజ్ లో ఉండాలి, టెక్స్ట్ ఎంత సైజ్ లో ఉండాలి, సబ్ హెడ్డింగ్స్ ఎంత సైజ్ లో ఉండాలి అనేది మనం ఎలాగైతే మీరు టెక్స్ట్ బుక్స్ లో గమనించవచ్చు. టెక్స్ట్ బుక్స్ లో కనుక మీకు ఈజీగా అర్థమైంది హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, కంటెంట్, ఆ విధమైనటువంటి అలైన్మెంట్ మనం కూడా ఫాలో అవుతూ ఉంటే మన డాక్యుమెంట్ చాలా నీట్ గా వస్తుంది. ఓకే, కొన్ని ఉంటాయి ప్రొఫెషనల్ ఫాంట్స్ అంటారు. ఫాంట్స్ ఇక్కడ మీకు చాలా ఫాంట్స్ కనిపిస్తున్నాయి కదా, కొన్ని రకరకాలు భలే ఉంటాయి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ ఉందనుకోండి, ఇది పెట్టాను అనుకోండి, కొంచెం లుక్ అండ్ ఫీల్ బాగుంది. ఓకే, సో కొంచెం డిఫరెంట్ మీరు గమనించవచ్చు. నేను జూమ్ చేస్తున్నాను మీకు కనిపించడానికి. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా అదొక డిఫరెంట్ స్టైల్ మనకు కనిపిస్తుంది. సపోజ్ నేను ఇదే హెడ్డింగ్ కి ఇఫ్ ఐ గివ్ సమ్ అదర్ ఫాంట్ లైక్ దిస్, సో దిస్ ఇస్ ఆల్సో అప్లికబుల్. ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని ఫాంట్స్ ఉంటాయి మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి అనమాట. I will show you. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మారుతూ ఉంటే నేను కనిపిస్తుంది, ఇక్కడ మారుతూ ఉంటే చూడండి ఇవ్వండి. సో ఇలాంటి కొన్ని అన్నెసరీ అంటే ఇవేంటంటే కొన్నిటికి మాత్రం వర్క్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు మనకి కరెక్ట్ గా రాదు. చూడండి బుక్ షెల్ఫ్ ఫాంట్, అలానే ఇంకొన్ని సో ఇలాంటివి. సో ఇలాంటి మనం హెడ్డింగ్స్ పెట్టడానికి వాడకపోవడం మంచిది. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే మనం డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ గా ఉండాలి కాబట్టి జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకి ప్రొఫెషనల్స్ డాక్యుమెంట్స్ టైప్ చేయడానికి టైమ్స్ న్యూ రోమన్ ఎక్కువ వాడతారు. ఓకే, ఏదైతే నేను కింద టైప్ చేస్తాను అంటే టైమ్స్ న్యూ రోమన్ ఇక్కడ మీకు కనిపించేది టైమ్స్ న్యూ రోమన్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొఫెషనల్ ఫాంట్. ఎక్కువగా మన డాక్యుమెంట్ ప్రిపరేషన్ దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. లేదనుకుంటే కొన్నిసార్లు ఇదిగోండి కామిక్ సాన్స్ కానివ్వండి, క్యాలిబ్రీ కానివ్వండి. ఓకే, సో ఈ ఓల్డ్ టెక్స్ట్ కొన్నిటికి బాగుంటది. కామిక్ సాన్స్, అల్జీరియన్, ఏరియల్ బ్లాక్,
ఇలాంటివన్నీ కూడా మనం ఫాంట్స్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ డాక్యుమెంట్ ఎవరు చూస్తారు? ఓకే, మీకు మీరే చూసుకుంటే దాన్ని ఎలా చేసుకునే పెద్ద విషయమే ఉండదు. మీ డాక్యుమెంట్ వేరే వాళ్ళు చూసే పని అయితే కనుక మీరు చాలా ప్రొఫెషనల్ గా దాన్ని డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మనం ఫాంట్ ని ఇదిగోండి ఈ విధంగా ఫాంట్ స్టైల్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ ని మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది మనకి, ఇది కూడా చూడండి, టు ఇంక్రీజ్ ద ఫాంట్ అండ్ టు డిక్రీజ్ ద ఫాంట్. ఇక్కడ కూడా చిన్నవి ఉంటాయి అన్నమాట. సో ఈ 2 బటన్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ అలానే మన ఏదైనా ఒక పెద్ద లైన్ ఉంది అనుకోండి, ఒక లైన్ లో సపోజ్ మొత్తం అన్ని మీరు స్మాల్ లెటర్స్ లో టైప్ చేయాలనుకోండి, ఇదిగోండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది లోయర్ కేస్. ఓకే, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, మన లైన్ లో ఉండేటువంటి వర్డ్స్, ఓకే, లైన్ కావచ్చు, ఒక సింగిల్ వర్డ్ అయినా మీరు చేయొచ్చు. యూ వాంట్ టు షిఫ్ట్ అన్ని లోయర్ కేస్ అంటే అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలా, అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉండాలా, లేకపోతే లైన్ లో స్టార్టింగ్ వర్డ్ క్యాపిటల్ లెటర్ ఉండాలా. ఓకే, సో టాగుల్ కేస్ అంటే ఇలా మారుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎలా ఉండాలని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ నేను అన్ని స్మాల్ లెటర్స్ మార్చాను అనుకోండి, ఇక్కడికి వెళ్ళి లోయర్ కేస్, అన్ని స్మాల్ లెటర్స్ లోకి మారిపోతాయి. లేదా అన్ని క్యాపిటల్ లెటర్స్ మార్చాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి అప్పర్ కేస్, అన్ని క్యాపిటల్ లెటర్స్ లోకి వస్తాయి. లేదు ఓన్లీ వర్డ్ స్టార్టింగ్ లెటరే క్యాపిటల్ ఉండాలనుకోండి, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఓకే, లేదు టాగుల్ కేస్ కొట్టాను అనుకోండి, సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, కొంచెం డిఫరెంట్ గా, రైట్? సో మీకు ఏది బాగుంటుంది అనుకుంటే మీరు ఆ టైప్ ఆఫ్ సెలక్షన్ మీరు చేసుకోవచ్చు. ఎక్కువగా మన ఎప్పుడు కూడా వర్డ్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా వర్డ్ స్టార్టింగ్ అనమాట. అదే సెంటెన్స్ కనుక తీసుకున్నారనుకోండి, సెంటెన్స్ స్టార్టింగ్ మనకి క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయ్యింది, మధ్యలో కొన్ని టైమ్స్ అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, టుడే వీఆర్ డిస్కసింగ్, పి క్యాపిటల్ ఉంది, ఎంహెచ్ వర్డ్, ఇలాంటి నేమ్స్ జనరల్ మీకు ఇంగ్లీష్ లో చెప్తానే ఉంటారు, అవి మనం క్యాపిటల్స్ లో వాడచ్చు. ఓకే, సో ఇలా మనం వర్డ్ యొక్క కేస్ అన్నమాట. ఇది లోయర్ కేసా అప్పర్ కేసా అంటారు, ఇవినే ఉంటుంది కేస్. ఓకే, అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ చేంజ్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, ఇది బోల్డ్. బోల్డ్ అంటే కొంచెం థిక్ గా కనిపిస్తుంది, ఇదిగోండి ఈ విధంగా బోల్డ్. ఓకే, ఇటాలిక్. ఇటాలిక్ అంటే కొంచెం స్లాంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అండర్లైన్. ఇందాక చూసాం కదా అండర్లైన్. దీంట్లో ఇప్పుడు కొత్త వర్షన్ లో చాలా ఆప్షన్స్ వచ్చినాయి. సో యూ కెన్ టేక్ వాట్ ఎవర్ లైన్ యూ వాంట్. అండర్లైన్ ఎలా ఉండాలి? ఇంతకుముందు ఏంటంటే మనకు జస్ట్ అండర్లైన్ అంటే ఎలా ఉండేది ఇంతకు ముందు వరకు కూడా. ఈ కొత్త వర్షన్స్ లో ఏంటంటే మనకు ఆప్షన్ ఉంది, అండర్లైన్ అంటే యూ హ్యావ్ టు టేక్, మీకు ఇష్టం, మీరు ఏది కావాలంటే అది అండర్లైన్ గా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను డాష్ అండర్లైన్ ఉండాలనుకుంటున్నాను, ఇలా డిఫరెంట్ డిజైన్ లాగా మీరు నోట్బుక్ లో రాస్తారు కదా, హెడ్డింగ్ పెట్టినప్పుడు ఇలా పెట్టుకుంటారు కదా, అలాంటి అండర్లైన్ ఉంటుంది, ఇది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ న్యూ వర్షన్స్. కొత్త వర్షన్స్ లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి దీని పక్కనే కనిపిస్తుంది, దీన్ని స్ట్రైక్ త్రూ అంటారు, కొట్టేయడం అనమాట. ఓకే, మీరు ఏదన్నా వర్డ్ సెలెక్ట్ చేసుకొని కొట్టేసింది అనమాట దాన్ని. అంటే దాని మీనింగ్ ఏంటంటే దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ గా డాక్యుమెంట్ లో మనం రాస్తుంటాం అనమాట, ఏదైతే కొంత అన్నెసరీ పార్ట్ ఉంటుందో దీన్ని చదవాల్సిన అవసరం లేదు అని మీరు అనుకున్నప్పుడు దాని మీద స్ట్రైక్ త్రూ చేస్తారు, అప్పుడు ఇలా కొట్టేసినట్లుగా వస్తుంది, దీన్ని స్ట్రైక్ త్రూ అంటారు. ఓకే, నెక్స్ట్ కొన్నిసార్లు మనం మీరు మ్యాథ్స్ లో కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో ఫార్ములాస్ రాస్తూ ఉంటారు. సో ఆ ఫార్ములాస్ రాసే క్రమంలో ఇక్కడ 2 మీకు కనిపిస్తున్న వాటి గురించి చెప్తాను, సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అనమాట. సపోజ్ మీరు H2O, ఓకే, నేను ఫాంట్ మారుస్తాను, H2O. ఓకే, H2 అంటే మనకి వాటర్ తెలుసు కదా, దాన్ని ఫార్ములా మీరు రాయాలనుకుంటున్నారు కానీ ఓకే, సో H2O యాక్చువల్ గా H2O ఎలా ఉండదు మీకు తెలుసు, 2 అనేది ఇక్కడ సబ్స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోవాలి, కిందకి రావాలి. సో అందుకే ఏం చేయొచ్చండి, మీకు ఇక్కడ ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, నేను జూమ్ చేస్తాను, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇవ్వండి 2 ఆప్షన్స్. ఒకటేమో సబ్స్క్రిప్ట్, రెండోదేమో సూపర్ స్క్రిప్ట్. సో సబ్స్క్రిప్ట్ అంటేనేమో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బేస్మెంట్ లోకి తీసుకెళ్ళింది, అంటే కిందకి తీసుకొచ్చింది. సూపర్ స్క్రిప్ట్ అంటేనేమో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని పవర్ లోకి తీసుకెళ్ళింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వీటిని యూజ్ చేస్తాను. సో 2 అనేది కిందకి వెళ్ళాలి కదా, 2 ని సెలెక్ట్ చేసుకొని I click on this and now you can see you have your H2O. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదిగో చూడండి H2O కిందకి వెళ్ళిపోయింది. ఓకే, అలానే మీరు మ్యాథ్స్ చేసేటప్పుడు x² x³ అలా రాస్తారు. ఓకే, సపోజ్ ax² + bx +
t ఈక్వల్స్ టు 0 ఇలా రాశారనుకోండి, మీ ఉద్దేశం ఏంటంటే ax స్క్వేర్, ఈ స్క్వేర్ అంటే పవర్ లో ఉండాలి కదా, అందుకని 2 ని పైకి పంపించాలి కదా. సో సెలెక్ట్ 2, ఇక్కడ ఉంది కదా మనకి సూపర్ స్క్రిప్ట్ ఉంటుంది అనమాట, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి ax స్క్వేర్ అలా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఏదైతే మీకు పర్టికులర్ గా ఏదైనా ఫార్ములాస్ కానీ ఈక్వేషన్స్ కానీ రాసేటప్పుడు కొంత టెక్స్ట్ ని మీరు పైకి కిందకంటే సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ లో మీరు పంపించాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలానే మీరు ఇంకా మ్యాథ్స్ లో కూడా చేస్తారు ఎన్సిఆర్. ఓకే, సో ఎన్ అనేది సూపర్ స్క్రిప్ట్, ఆర్ అనేది సబ్స్క్రిప్ట్, లైక్ దిస్. ఓకే, సో యూ కెన్ క్లియర్లీ డిఫరెన్షియేట్ ఇట్. దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు చూడండి, సో బేస్ లో ఉండాలా పవర్ లో ఉండాలనే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది టైప్ చేసేటప్పుడు. ఎలాగైతే మీరు రాసేటప్పుడు నీట్ గా రాసుకుంటారో మనకి డాక్యుమెంట్ లో టైప్ చేసేటప్పుడు ఆప్షన్స్ అన్ని ఉంటాయి. యూ కెన్ యూస్ ఓకే సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అనమాట, వీటిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ ఇలా ఉంటుంది అన్నమాట, సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూద్దాం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ స్టైల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో హియర్ ఐ యామ్ చేంజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి కొత్త వర్షన్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో చూడండి, నేను ఇక్కడ మారుస్తూ ఉంటే అక్కడ టెక్స్ట్ మారిపోతూ ఉంది. చూడండి, నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ చూడండి. ఓకే, సో కొన్ని ప్రీడిఫైన్డ్ స్టైల్స్ లాగా ఉంటాయి అనమాట. మనకి హెడ్డింగ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు, కలరింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవి మనం డైరెక్ట్ గా వాడుకోవచ్చు. కొన్ని ప్రీడిఫైన్డ్ సెట్టింగ్స్ లాగా అనమాట, మనం వాడుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఏ విధంగా మనం స్టైల్ ని పెట్టాలనుకుంటున్నాము అనేది కూడా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ దిస్, లైక్ దిస్. ఓకే, సో ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. రైట్, సో మీ ఇష్టం, మీకు ఏదైతే కంఫర్టబుల్ అక్కడ ఏదైతే పెట్టాలనుకున్నా అది మీరు పెట్టచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఇక్కడే మీకు పక్కనే కనిపిస్తుంది, ఇది చూడండి హైలైటింగ్ అనమాట. ఓకే, సపోజ్ నేను ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్స్ టు 0 అనే టెక్స్ట్ నా పారాగ్రాఫ్ లో, లేకపోతే ఇందాక MS వర్డ్. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ నేను టైపింగ్ చేశాను, ఇక్కడ దాంట్లో MS వర్డ్ అనేది హైలైట్ అవ్వాలనుకోండి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంటుంది కదా హైలైటర్. ఓకే, ఇదేంటంటే మనం ఏదన్నా బుక్ చదువుకున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మార్కర్ తో కొట్టుకుంటాం. మన దగ్గర ఎల్లో కలర్ కానీ లైట్ గ్రీన్ కలర్ మార్కర్స్ అంటారు, హైలైటర్స్ అంటారు వాటిని. సో దాని మీద అలా ఆ లైన్ మీద అలా డ్రా చేస్తే ఏంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఎవరైనా మీరు చూడొచ్చు ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ కానీ మీరు చూపించాలనుకున్నప్పుడు ఇలాంటి హైలైటర్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ దానికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా ఇస్తుంది అనమాట. ఓకే, సో హియర్ వీ హ్యావ్ సెవరల్ ఆప్షన్స్, ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు మనం, నాట్ ఓన్లీ ఎల్లో. Suppose you can take green, blue. Okay, so you can take several colors, possible options are there, ఏదైనా తీసుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే ఎల్లో అనేది డిఫాల్ట్ ఆప్షన్ గా మనకు కనిపిస్తూ ఉంటది, మీరు కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద కలర్ హైలైటర్. కలర్ హైలైటర్. ఇక దాని పక్కనే ఉంది టెక్స్ట్ యొక్క కలర్ ని మార్చుకునేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈ టెక్స్ట్ యొక్క కలర్ ని మార్చాలనుకోండి. సో దాన్ని ఫస్ట్ కర్సర్ తో సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ హియర్ వీ హ్యావ్ ద ఆప్షన్. ఓకే, సో ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఉపయోగించి నేను కలర్ మార్చొచ్చు. సెలెక్ట్ చేసుకొని సో ఐ కెన్ టేక్ వాట్ ఎవర్ కలర్ ఐ వాంట్, నాకు నచ్చిన కలర్ ని నేను పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సపోజ్ రెడ్. ఓకే, మొత్తం ఒకేసారి కావాల్సిన అవసరం, మీరు కావాలంటే మధ్యలో ఒక పార్ట్ వరకు కూడా కలర్ మార్చుకోవచ్చు. సపోజ్ నేను దీని వరకు కలర్ వేరే రంగు పెట్టాలనుకుంటున్నాను. ఓకే, సపోజ్ ఐఎమ్ గివింగ్. ఈ విధంగా మీకు ఎంత వరకు ఏ టెక్స్ట్ అయితే మీరు ఆపరేషన్స్ చేయాలంటే, దేనికైతే కలర్ మార్చాలనుకుంటున్నారో దాని వరకు కూడా మీరు కలర్స్ మార్చొచ్చు అనమాట. ఓకేనా, సో ఇది వర్డ్ లో కొన్ని అప్లికేషన్స్ అమ్మా, అంటే కొన్ని ఫీచర్స్. రైట్, సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ క్లాస్ నేను కంటిన్యూ చేద్దాము. మీరు అప్పుడు ఒకసారి గమనిస్తే చూడండి, దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్సర్ట్ ట్యాబ్ అని, డ్రా ట్యాబ్ అని, డిజైన్, లేఅవుట్స్, చాలా ట్యాబ్స్ ఉన్నాయి. మనం వీటన్నిటి కూడా డిస్కస్ చేయాలి. సో ఈ రోజు మనం చెప్పుకున్నది ఏంటంటే, సో ఫైల్ ట్యాబ్ గురించి తెలుసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హోమ్ ట్యాబ్ లో ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఫాంట్ స్టైల్ ని చేంజ్ చేయడం ఒకటి.
ఫాంట్ సైజ్ ని చేంజ్ చేయటం ఒకటి, అలానే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, అలానే ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి వీ హ్యావ్ 2 స్మాల్ ఆప్షన్స్ హియర్. అండ్ చేంజింగ్ ద కేస్ ఆఫ్ ది టెక్స్ట్, అంటే లోయర్ కేసా, అప్పర్ కేసా, లేకపోతే క్యాపిటలైజింగ్ ఈచ్ వర్డ్, మీరు ఏదనుకుంటే అది మనం అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి మనకి టెక్స్ట్ డెకరేషన్ అన్నమాట. ఇవి మనకు కావాల్సినట్లుగా మార్చుకోవచ్చు. కొన్ని ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అన్నమాట, కావాలంటే మనం కూడా కొత్తగా డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి హైలైటర్, టెక్స్ట్ ని మనం హైలైట్ చేయడానికి టెక్స్ట్ హైలైటర్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి టెక్స్ట్ కలర్ ని చేంజ్ చేయడానికి. ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఇవి ఇందాక మనం చూసాము, ఈ 3 ఆప్షన్స్ మీకు గుర్తున్నాయి కదా. సో మనకి టెక్స్ట్ ని పేజ్ కి లెఫ్ట్ సైడ్ కి పెట్టాలా, రైట్ సైడ్ కి పెట్టాలా, సెంటర్ లో పెట్టాలా అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఈ 3 ఆప్షన్స్ ద్వారా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది మనకి ఏదైనా టెక్స్ట్ అనుకుంటే, సో ఇది సెంటర్ లో ఉంది ప్రెసెంట్లీ. ఐ వాంట్ టు షిఫ్ట్ ఇట్ లెఫ్ట్. మీరు క్లిక్ చేస్తే లెఫ్ట్ వెళ్ళింది, ఇక్కడ క్లిక్ చేస్తే రైట్ వెళ్ళింది. ఓకే, సో ఈ జస్టిఫికేషన్ ఏంటంటే జనరల్ గా మనం పారాగ్రాఫ్స్ అప్పుడు వాడతాం జస్టిఫికేషన్ ని. ఓకే, సో ఈ విధంగా మీరు పారాగ్రాఫ్స్ టైప్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, సో యూ వాంట్ టు జస్టిఫై, యూ కెన్ సెలెక్ట్ అండ్ జస్టిఫికేషన్ అన్నమాట. ఓకే, సో అంటే అంతా ఒకే లైన్ లో వచ్చేలా చూస్తుంది అనమాట. అంటే మన బేస్డ్ ఆన్ అవర్ టైపింగ్ వర్డ్స్ కానివ్వండి, చూడండి అది అడ్జస్ట్మెంట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. నేను వర్డ్స్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో నీట్ గా ఒక నీట్ గా పైనుంచి కింద దాకా నీట్ గా వచ్చేలాగా బోత్ సైడ్స్ మార్జిన్ కరెక్ట్ గా వచ్చేలాగా చూస్తుంది. దట్ ఈస్ జస్టిఫికేషన్. ఓకే, ఆర్ యూ కెన్ టేక్ లెఫ్ట్ సైడ్ అయితే ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కొంచెం ఆ వేరియేషన్ మీరు గమనించవచ్చు. రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది మొత్తం. ఇది అనుకోండి సెంటర్, చూడండి మొత్తం నేను ఇక్కడ మారుస్తున్నాను పారాగ్రాఫ్. యాక్చువల్గా ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ పెడితే ఎలా ఉంటుంది ఆప్షన్, సెంటర్ పెడితే ఎలా ఉంటుంది, రైట్ సైడ్ పెడితే ఎలా ఉంటుంది, జస్టిఫికేషన్ పెడితే ఎలా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మన పారాగ్రాఫ్ ని అలైన్మెంట్ చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ మనం టైప్ చేసేటప్పుడు నీట్ గా ఉంచడం కోసం ఈ జస్టిఫికేషన్ వాడతాం. ఓకేనా, సో ఇవి ఈ రోజు మనం చూసిన కొన్ని ఆప్షన్స్. ఐ థింక్ ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ ఒకసారి మనం రివిజన్ చేసుకోవడం మంచిది కాబట్టి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకి వర్డ్ ఓపెన్ చేయగానే మనకి ఒక బ్లాంక్ పేజ్ కనిపిస్తూ ఉంటది. ఓకే, సో ఆ బ్లాంక్ పేజ్ లో మనం డేటా టైప్ చేసుకోవచ్చు, టెక్స్ట్ టైప్ చేయొచ్చు. అలానే పైన ఉండేదాన్ని మనం రిబ్బన్ అని పిలుస్తాము. ఈ రిబ్బన్ లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మల్టిపుల్ ఆప్షన్స్. వీటి ద్వారా మనం ఆపరేషన్స్ చేస్తాం. ఓకేనమ్మా, సో ఇంతవరకు అర్థమైంది అందరికి? ఈ రోజు చెప్పుకున్న ఆప్షన్స్ వరకు అర్థమైందమ్మా అందరికి? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఐ నో మీకు ఇవన్నీ తెలిసినవే, కానీ ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ రివిజన్ మనం డిస్కస్ చేయాలి కాబట్టి. ఎందుకంటే చాలా మంది మేబీ ఆ క్లాసెస్ వినుండకపోవచ్చు, అందుకని మళ్ళీ డీటెయిల్ గా చెప్తున్నాను. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇది మీకు సెకండ్ యూనిట్ సిలబస్ ప్రకారంగా చెప్పుకోవాలంటే వర్డ్ అనేది మనకు సెకండ్ యూనిట్ అన్నమాట. ఓకేనా, సో ఇది ఈ రోజుకి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఇంకొన్ని ఆప్షన్స్, మిగతా ఆప్షన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రైట్ సార్ సిలబస్ పెట్టండి సార్. ఏంటమ్మా సిలబసా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి సార్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. మీకు సిలబస్ అన్నారు కాబట్టి ఒకసారి నేను చూపిస్తాను, మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ షేరింగ్ లో ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఇది బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, సో ఇది యూనిట్ 1 కనిపిస్తుందమ్మా? ఎస్ సార్. యా, మేబీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది యూనిట్ 1 ఇది. సో యూనిట్ 1 లో మనకి కంప్యూటర్స్, కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్, బ్లాక్ డయాగ్రామ్, ఐఓ, హార్డ్వేర్, మెమరీ ఇవన్నీ ఉంటాయి. అలానే ఎంఎస్ విండోస్ కూడా మనకు దాంట్లోనే ఉంటుంది. ఇది యూనిట్ 1 ఇదంతా కూడా. యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. రైట్, సో అలానే ఇవి రెండు యూనిట్ 2, యూనిట్ 3. ఓకే, సో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్ అమ్మా, రైట్. సో యా, మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము.
ఓకే, సో ముందు మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే అందరికి ఎవరైతే లాస్ట్ టైం క్లాసెస్ మిస్ అయ్యారో వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. మీరు మాత్రం కొంచెం చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, మీకు చెప్పాను కదా ఒక చిన్న బుక్ ఉంటుంది, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఆ చిన్న బుక్ మీరు పర్చేస్ చేసి మేబీ 30 రూపీస్ అంత ఉన్నట్టుంది. దెన్ యూ కెన్ స్టార్ట్. అంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు మీరు చదవటం మొదలు పెట్టుంటే నో ప్రాబ్లం. ఓకే, యూ కెన్ క్యారీ ఆన్ విత్ దట్ థింగ్. లేదు ఇంకా స్టార్ట్ చేయలేదు మాత్రం వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ కూడా మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఓకే, దిస్ ఈస్ ఏ 50 మార్క్స్ ఎగ్జామ్. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూపించాను ప్రొఫార్మా, ఇది కూడా చూడండి. సో దిస్ ఈస్ ద మోడల్ క్వశ్చన్ ఫార్మాట్. సో 2 సెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది మీకు 1.5 hour ఎగ్జామ్. ఫస్ట్ సెక్షన్ లో మీకు షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, సెకండ్ సెక్షన్ లో ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో 50 మార్క్స్ గాను ఫస్ట్ సెక్షన్ లో మీరు 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 8 ఇస్తారు, 4 రాయాలి. ఓకే, 8 ఇస్తారు, 4 రాయాలి. 4 into 5 20 మార్క్స్ ఉంటాయి. సెకండ్ సెక్షన్ లో మీకు 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఎస్ఐ క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి 10 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇది లైఫ్ స్కిల్స్. ఈ కోర్స్ పర్టికులర్ ఈ కోర్స్ వరకు ఫార్మాట్ అన్నమాట ఇది. ఓకేనా, సో అందుకని కొంచెం చదవడం స్టార్ట్ చేయండి. ఈజీగానే ఉంటది. మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీకు ఏదైతే అర్థమైందో దాన్ని మీ ఓన్ వర్డ్స్ లో ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే, ఒక హార్డ్ కోర్ డెఫినేషన్స్ మీరు ఖచ్చితంగా బట్టి చదవాల్సిన ఏమీ ఉండవు. మీరు కాన్సెప్ట్ కనుక అర్థమయ్యి మీరు కాన్సెప్ట్ తెలుసుకుంటే మాత్రం యూ కెన్ ప్రెజెంట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, ఎలాగైనా మీరు రాయొచ్చు. సో కొంచెం మాత్రం చదవడానికి స్టార్ట్ చేయండి. మీరు అలాగే ఎంతవరకు చదవకపోతే మాత్రం చదవటం మొదలు పెట్టండి. బికాస్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నియర్, చాలా దగ్గరలోనే ఉన్నాయి మనకి. ఓకేనా? సరే.